నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. భూగోళంపై జీవకోటికి ప్రాణవాయువుని అందించే అమూల్యమైన ప్రకృతి సంపద చెట్లు. మనమంతా స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలి అంటే పచ్చని చెట్లు 10 కాలాల పాటు పదిలంగా ఉండాలి. అలాంటి చెట్లను ప్రాణపదంగా రక్షిస్తున్నారు వటా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఉదయ్ కృష్ణ పెద్దిరెడ్డి. ప్రభుత్వ ప్రైవేట్ అభివృద్ధి ప్రాజెక్టుల కారణంగా నరికివేయబడుతున్న చెట్లని ఆయన గుర్తించి వాటిని కాపాడుతున్నారు. అంతరించిపోతున్న జీవజాతుల పరిరక్షణకు అడవిని దత్తత తీసుకున్న సామాజిక కార్యకర్త ఈయన. దేశ ప్రయోజనార్థం కోసం రక్షణ పరిశోధనా సంస్థలతో పనిచేసిన పారిశ్రామికవేత్త. రోడ్డు మార్గంలో ఎన్నో వేల కిలోమీటర్లు ప్రకృతి యాత్ర చేసి ఎన్నో దేశాలను చుట్టి వచ్చిన ఉదయ్ కృష్ణ పెద్దిరెడ్డి గారు ఇవాల్టి మన కార్యక్రమం చెప్పాలని ఉందికి అతిథిగా విచ్చేశారు. నమస్కారం అండి ఉదయ్ కృష్ణ పెద్దిరెడ్డి గారు, చెప్పాలని ఉందికి స్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో వటా ఫౌండేషన్ గురించి చెప్పండి. అసలు వటా ఫౌండేషన్ అన్నది ఎప్పుడు స్థాపించారు, ఎందుకు స్థాపించారు? వటా ఫౌండేషన్ మీనింగ్ చెప్పండి ఫస్ట్. అక్కడి నుంచి వటవృక్షం, సో ట్రీ ఆఫ్ లైఫ్, దాంట్లో అన్ని ఫిగ్ ఫ్యామిలీ ఆఫ్ ఫిగ్ ట్రీస్ దాంట్లో ఉంటాయి వటవృక్షం. సో ఆ లోగో వచ్చేసి కూడా ఇండస్ స్క్రిప్ట్లో అలా రాసేవారు, ఫ్యామిలీ ఆఫ్ ఫిగ్ ట్రీస్ని ఇండస్ స్క్రిప్ట్లో. సో అది ఆ లోగో చాలా నచ్చింది. రకరకాల చెట్లని అన్నిటినీ కలిపి అంటే రాగి చెట్టు, మర్రి చెట్టు, మేడి చెట్టు, ఈ చెట్టు ఫిగ్ ఫ్యామిలీ అన్నమాట. సో వాటిని ఇలా రాసేవారు. సో అలాగే ఈ పేరు పెట్టాము. దీనిలో చిన్న విషయం ఏంటంటే యాక్చువల్లీ 2015లో నేను యాజ్ అ ఫౌండేషన్ దాన్ని రిజిస్టర్ చేశాను. బట్ 2013లోనే అశ్వత్థ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ పెట్టాను. నేమ్ ఇష్యూ వచ్చేటప్పటికి అది క్లోజ్ చేయాల్సి వచ్చింది. సో టెక్నికల్లీ స్పీకింగ్ 2013లో స్టార్ట్ చేశాను. ఈ వటా పేరు వచ్చేసి 2015 నుంచి సెట్ అయిందండి. సో ఇది స్టార్ట్ చేసిన రీజన్ కూడా నేను 2010లో ఒక చిన్న ప్రాజెక్ట్లో ఒక 16 చెట్లు కట్ చేసే పర్మిషన్ వచ్చారు నాకు. కట్ చేయటం ఎందుకు, వీటిని సేవ్ చేద్దామనే ఒక ఆలోచనతో వాటిని పక్కన సందులో 16 చెట్లు తీసుకెళ్ళి పెడితే 13 చెట్లు బతికాయి. సో దట్ వాజ్ ఐ థింక్ ది స్టార్టింగ్ పాయింట్. అంటే అప్పుడు ఇది చేయొచ్చు, సో ఒక ఫౌండేషన్ లాగా పెట్టి ఈ సిటీ ఫాస్ట్ పెరుగుతుంది, వై డోంట్ ఐ డూ ఇట్ అన్న అండర్ అ ఫౌండేషన్ నేమ్ అని స్టార్ట్ చేస్తుందండి. సో మీతో పాటు ఎవరైనా ఉన్నారా, లేకపోతే మీరు ఒక్కరే మీ ఆలోచనతో ముందుకు వెళ్ళారా? సో స్టార్ట్ చేసినప్పుడు ఆలోచన ఒక్కడిదేనండి, నాదే. బట్ దెన్ నా క్లాస్మేట్ జ్యోతి కొండ అని స్కూల్ నుంచి క్లాస్మేట్, పబ్లిక్ స్కూల్ బేగంపేట్. సో షీ వాజ్ ది అదర్ ఫౌండింగ్ ట్రస్టీ. సో ఇప్పుడు లేరు, చనిపోయారు. షీ హ్యాడ్ ఒక అంటే 1 in a million కండిషన్ ఉండేది, మూమెంట్ ఉండేది కదా. షీ వాజ్ ఆల్వేస్ ఆన్ వీల్ చైర్ అనమాట. కానీ బ్యాక్గ్రౌండ్ మొత్తం షీ వుడ్ టేక్ కేర్ ఆఫ్. చాలా పవర్ఫుల్ పర్సన్ యాజ్ అ పర్సన్. సో షీ వాజ్ అ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. సో ఆమె ధైర్యంతోనే నేను దూసుకెళ్ళిపోయాడు ముందుకి, ఆన్ ద గ్రౌండ్ నేను చూసుకునేవాడు అనమాట. సో ఆమె ఇద్దరం కలిసి స్టార్ట్ చేస్తున్నది. అసలు చెట్ల పట్ల మీకు ప్రేమ, ఇష్టం అన్నది ఎలా కలిగింది, ఎప్పుడు కలిగింది? చెట్లతో చిన్నప్పటి నుంచి లింక్ ఉందండి. అంటే ఇంట్లో గార్డెనింగ్ నుంచి, మాకు శ్రీనగర్ కాలనీలో ఇల్లు ఉండేది. సో వి టు హ్యావ్ అ బిగ్ గార్డెన్. మమ్మీ, మా అక్క, సో మా అందరికి చెట్లు అంటే చిన్నప్పటి నుంచి అదొక హాబీ, పెంచడము, రకరకాల చెట్లు పెంచడము. నా ఓన్ ఫ్లాట్లో కూడా నాకు ఒక 100 తొట్లు ఉండేవి. సేమ్ టైము మా తాతగారు, మమ్మీస్ ఫాదరు, ఆయుర్వేదిక్ మెడిసిన్ చేసేవారు. సో ఎక్కువ చెట్టు సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఆబ్వియస్లీ మూలికలు, ఆకులు అవే వాడతారు. సో నాకు ఒక ఐటమ్ ఉండేది, అదేంటంటే ఇప్పుడు మన మర్రి చెట్టు చిగురు నుంచి పాలు తీసుకొచ్చి ఒక మందులో వాడతారు. అది లిమిటెడ్ టైంలో చేయాల్సిన పని అనమాట. సో ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఒక మర్రి చెట్టు ఎత్తికి దానిపైన ఎక్కి దాని చిగుర్లు తెంపుతూ కొన్ని ఒక చిగురులో ఒక చుక్క 2 చుక్కలు వస్తాయి. సీజన్ బట్టి మేబీ కొంచెం ఎక్కువ వస్తాయి. ఇంత బాటిల్ ఇచ్చేవారు. అది నింపుకొని వచ్చాక 2 గంటలు పట్టేది అన్ని చెట్లు ఎక్కేసి. సో తెలియకుండా చెట్లతో అనుభవం అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం బిల్డ్ అవుతూ వచ్చింది అనమాట అది. సో మీరు పుట్టి పెరిగింది ఎక్కడండి? మీ అమ్మగారు, నాన్నగారు? నేను పుట్టి పెరిగింది హైదరాబాద్. మా నాన్నగారు పుట్టింది పూనా, పెరిగింది హైదరాబాద్ అండి. మమ్మీ నిజామాబాద్. బట్ రూట్స్ గో బ్యాక్ టు కృష్ణా డిస్ట్రిక్ట్, అవనిగడ్డ అని ఊరు. నేను ఐ హ్యావెంట్ బీన్ దేర్, అంటే ఎవరు లేరు ఇంక అక్కడ. తాతగారు టైంలో షిఫ్ట్ అయ్యారు.
సో మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ వచ్చి నిజామాబాద్ షిఫ్ట్ అయ్యారు, డాడీ వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగిందండి? ఏం చదివారు మీరు? ఆల్మోస్ట్ దాదాపు మొత్తం హైదరాబాదేనండి. బట్ ఫర్ అ బ్రీఫ్ 3 years కొడైకెనాల్ చదివాను. కొడై ఇంటర్నేషనల్ అని, ఇట్స్ అ వెరీ నైస్ స్కూల్. దాంట్లో 2nd, 3rd, 4th క్లాస్ చేసి దెన్ బేగంపేట్ పబ్లిక్ స్కూల్ టిల్ 12th క్లాస్. తర్వాత బీకామ్ ఆనర్స్ చేశాను. దెన్ ఐ డిడ్ మై ఎంబీఏ మార్కెటింగ్ పార్ట్ టైం, ఈవినింగ్ ఎంబీఏ చేసేవాడు. సో ఐ యూస్ టు వర్క్ అండ్ డూ మై ఎంబీఏ అట్ దట్ టైం. దాని తర్వాత ఉద్యోగం ఏమైనా చేశారా మీరు? ఎలా? ఫస్ట్ ఉద్యోగం వచ్చేసి గ్రనైట్ ఇండస్ట్రీకి ఈ స్టోన్ కట్ చేస్తానికి డైమండ్ టూల్స్ అని వస్తాయి. సో అది ఒక సౌత్ ఆఫ్రికన్ కంపెనీ వాళ్ళు ఇక్కడ అప్పుడు గ్రనైట్ ఇండస్ట్రీ చాలా భూమిలో ఉండేది మన దగ్గర. సో ఆ టూల్స్ అమ్మేవాడిని, సేల్స్ మ్యాన్ బేసికలీ. సేల్స్ మ్యాన్గా చేసేవారు మీరు. సో అలా సేల్స్ మ్యాన్ నుంచి ఇలా చెట్ల వైపుకి ఎప్పుడు ఎలా మళ్ళీందంటారు మీ ఇంట్రెస్ట్? సేల్స్ మ్యాన్ నుంచి చెట్ల వరకు వచ్చే వరకు మధ్యలో చాలా చేశాను. వెరీ యూనిక్ ఎక్స్పీరియన్సెస్. అంటే ఒక్కొక్క లైన్ నేను చేసినవి వాజ్ వెరీ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్. 10th క్లాస్ నుంచి నాన్నగారు నాకు కంప్యూటర్స్లో ఇంట్రడ్యూస్ చేశారు. సో దిస్ ఈజ్ 87. సో అది ఐ థింక్ వాజ్ అ బిగ్ అడ్వాంటేజ్. తర్వాత ఈ Y2K ఒక పెద్ద స్వింగ్ వచ్చింది యూఎస్కి. సో ఈ సేల్స్ మెన్ జాబ్ మానేసి ఐ గాట్ ఇన్ టు కంప్యూటర్స్. సో 97 to 2001 యూఎస్లో ఉన్నాను. ప్రోగ్రామర్ లాగా వెళ్ళాను. దెన్ ఐ డిడ్ మై ప్రోగ్రామర్ లాగా చూసాక ఏంటంటే ఒక టీంలో ఒక 30 మంది ప్రోగ్రామర్లు ఉంటే ఒక డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఉంటాడు. వాళ్ళకి ఈ ప్రోగ్రామర్ బాగాలేదు, డీబీఏ బాగుందని చెప్పేసి అక్కడ మళ్ళీ ట్రైనింగ్ తీసుకొని ఐ బికమ్ అ డీబీఏ అనమాట. సో అలాగా ఫాస్ట్ గ్రో అయ్యాను. విత్ ఇన్ 4 years ఐ వాజ్ హ్యాండ్లింగ్ ఆల్మోస్ట్ 27 ప్రాజెక్ట్స్. బోర్ కొట్టేసింది. మనీ వాజ్ నాట్ ద ప్రాబ్లం. డబ్బులు బాగా వచ్చాయి, శాలరీ బాగుండేది. 2 పిల్లలు అక్కడే పుట్టారు. యూఎస్లో లైఫ్ ఉండదు, మాకేమో మనుషులు అలవాటు. అక్కడ పక్కన ఇంట్లో ఎవరు ఉన్నారో దే డోంట్ బాదర్. మనం మన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలన్నా ఫోన్ చేసి అడిగి, ఇక్కడంటే వచ్చేస్తారు ఇంటికి, అది ఇంటికి వచ్చేవారు మాకు తెలియదు. సో అది అలవాటు చిన్నప్పటి నుంచి. సడన్గా ఇదంతా నచ్చలేదు, ఒంటరిగా అనిపించింది. సో గ్రీన్ కార్డ్ వదిలేసుకొని 2001లో వచ్చేసారు. మరి ఇక్కడికి వచ్చేసాక ఏం చేశారు? నాన్నగారు ఏంటంటే టెక్నికల్లీ చాలా స్ట్రాంగ్. సో నాకు ఎప్పుడు ఏంటంటే డిఫెన్స్ సైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే బాగుంటుంది. నాన్నగారు టెక్నికల్ నాలెడ్జ్తోని, ఎక్స్పీరియన్స్తోని నాకు మార్కెటింగ్ అంటే ఇట్ కమ్స్ బై ఆటోమేటిక్ బై బర్త్ అనుకుంటా. చిన్నప్పటి నుంచి అందరినీ ఈజీ కన్విన్స్ చేసేసేవాడిని. సో అది ఈ 2 కాంబినేషన్స్ బాగుంటుంది. ఐ వాంటెడ్ టు స్టార్ట్ అ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సో యూఎస్ నుంచి వచ్చాక ఒక యూనిట్ సేల్కి వస్తే ఆ యూనిట్ సనత్నగర్లో తీసుకున్నాను. తీసుకొని దెన్ వీ స్టార్టెడ్ డెవలపింగ్. ఈ ఐటమ్ మన గవర్నమెంట్ ఇంపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఎవరు లేరు దాన్ని చేసేవాళ్ళు. సో ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అన్నది అప్పుడే మీరు ఆలోచించారనమాట. సో మాకు ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అవార్డ్స్ అలాంటివి కూడా ఉన్నాయి కంపెనీ. సో ఏం చేశాను, సింపుల్గా మీరు ఏదైతే ఇంపోర్ట్ చేస్తున్నారో అది నేను డెవలప్ చేస్తాను. ఏ మిషన్స్ ఉన్నాయి, మీకు ఎంత టర్న్ ఓవర్ ఉంది, మీకు ఎంత ల్యాండ్ ఉంది, ఎంత ఏం అడిగేవారు కాదు. ఇది చేయగలుగుతాం అంటే చేస్తాను, సరే చేసి చూపించు అని. నాన్నగారు టెక్నికల్లీ వెరీ స్ట్రాంగ్, అదొక ధైర్యం. తీసుకొచ్చి డెవలప్ చేసేవాళ్ళము. క్లయింట్ ఎలా చేస్తామని అడగరు, వాళ్ళకి కావాల్సింది అది ఐటము. మనం 10,000కి ఇస్తున్నారంటే వాళ్ళు ₹1,00,000 ఇంపోర్ట్ చేస్తున్నారు. సో ఒక సేవింగ్ ఉంటుంది. సో దట్ వే ఒక 7 to 8 ప్రోడక్ట్స్ అన్నిటికీ మేము సింగిల్ సోర్సే. గవర్నమెంట్కి ఓన్లీ సప్లయర్. మేము ఉల్టా గవర్నమెంట్ చెప్పాలి మీరు ఇంకొక సప్లయర్ని కూడా ఎత్తుకోండి, బికాజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు అంత సప్లై చేయలేకపోవాలి, అంత ప్రెజర్ కెపాసిటీ లేక వాటి. సో అలాంటి అదే ఐటమ్ మళ్ళీ ఇంకో అతను డెవలప్ చేశారంటే హీ కెన్ డూ ఇట్ అంటే అదిలో వదిలేసేవాళ్ళు. మళ్ళీ ఇంకో ఐటమ్ బోల్డ్ ఉన్నాయి డెవలప్ చేయాలంటే. సో దిస్ ఆల్వేస్ దట్ ఇంట్రెస్ట్ బిజినెస్లో. ఎప్పుడు ఒక కొత్త దినం ఉంటుంది, కొత్త ఛాలెంజ్ ఉంటుంది. నాన్నగారికి ఛాలెంజెస్ అంటే ఇష్టము. ఆయన ఛాలెంజెస్ సప్లై చేసి మేము అలసిపోవాలి, అది హీల్ గెట్ బోర్డ్. సో అలాగా we've done lot of work in that company అండి. T72, T90 అలాగే అర్జున్, దానిలో రకరకాల ప్రోడక్ట్స్ని మీరు అందజేశారు డిఫెన్స్ వాళ్ళకని చెప్పారు. వాటి గురించి తెలియజేయండి. ఇవన్నీ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కిందనే అండి. నేను ఇందాక చెప్పిన 7-8 ప్రొడక్ట్స్లో ఇవి. సో దీస్ ఆర్ ఆల్మోస్ట్ లైక్ ప్రొప్రైటరీ ప్రొడక్ట్స్. అంటే T72 అనేది ఒక బ్యాటిల్ ట్యాంక్, దాని అప్గ్రేడెడ్ వర్షన్ T90. దాని ఇండిజినైజ్ అంటే ఈ 2 రష్యన్ మ్యానుఫ్యాక్చర్డ్, అంటే రష్యన్ టెక్నాలజీ.
మన వాళ్ళు డెవలప్ చేసింది అర్జున్ బ్యాటిల్ ట్యాంక్ అన్నమాట. ఈ 3 ట్యాంక్స్కి మేము ఒక 2 సిస్టమ్స్, కంప్లీట్ సిస్టమ్స్. అంటే ఇప్పుడు ఈ బ్యాటిల్ ట్యాంక్ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు మన బార్డర్ దగ్గర వెన్ 2 ఎనిమీస్ అంటే 2 ఆర్మీస్ ఎదురుబదులు వస్తాయి చూడండి, అప్పుడు స్మోక్ వదులుతుంది మొత్తం కనిపించకుండా. సో ఆ స్మోక్ జనరేట్ చేసేది ఒక సిస్టము మేము డెవలప్ చేస్తాం. ఇట్ ఈస్ కాల్డ్ స్మోక్ జనరేటింగ్ సిస్టమ్. ఇంకొక సిస్టమ్ వచ్చి హల్ విజన్ క్లీనింగ్ డివైస్. అంటే వైపర్, కార్కి వైపర్ ఉన్నట్టు ట్యాంకుకి విండ్ స్క్రీన్ ఇంతే చిన్నగా ఉంటుంది, దానిలోంచే వాళ్ళు బయట చూస్తారు అన్నమాట. కానీ దాన్ని క్లీన్ నుంచి పెడతానికి హై ప్రెషర్ వాటర్ ఇంకా ఎయిర్తోని ఒక సిస్టమ్ వస్తుంది. దాని వెనక వాల్వ్స్, సాలినాయిడ్స్, ట్యాంక్స్ అన్నీ ఉంటాయి, వాటర్ ట్యాంక్స్ అని. సో అది కూడా డెవలప్ చేసాం. ఇంకోటి అర్జున్ బ్యాటిల్ ట్యాంక్కి మెయిన్ మనం ట్యాంక్ చూసినప్పుడు పైన తలుపు ఉంటుంది. సో అది హ్యాచ్ అంటారు అన్నమాట. సో ఆ హ్యాచెస్ మేము చేసేవాళ్ళం. సో వీటితో పాటు లక్షయ అని ఒక అన్మాన్డ్ ఏరియల్ వెహికల్, యూఏవి ప్లేన్ లాగానే ఉంటుంది. ఇప్పుడు ఇవాళ రేపు వచ్చే యూఏవి లా కాదు, పాత మన మామూలు ప్లేన్ లా కనిపిస్తుంది. దాన్ని ఒక జీప్ పైన కూర్చోపెట్టుకొని బార్డర్ దాకా జీప్లో వెళ్ళిపోయి వదిలేసేవారు ఎనిమి టెరిటరీలోకి. మామూలు యూఏవికి ఒక రన్వే కావాలి మన ప్లేన్ లాగానే. సో పెద్ద దీనికి అలా అక్కర్లేదు, జీప్ పైన పెట్టేసుకొని. సో అది ఫస్ట్ టేక్ ఆఫ్ అవ్వాలంటే ఒక ఇంజిన్ సపరేట్, బూస్టర్ ఇంజిన్ అంటారు, మన రాకెట్ లాగానే అనమాట. ఒక 2 secondsలో ఆ ఇంజిన్ పని అయిపోతుంది. అది మేము డెవలప్ చేస్తాం. సో అదేంటంటే పుష్ చేసి వదిలేస్తుంది, పడిపోతుంది ఇంజన్. సెకండరీ ఇంజన్ ఒక 200 kilometers తిరిగేసి వస్తుంది అన్నమాట. సో అది కూడా మేము డెవలప్ చేస్తాం ఫర్ ది డిఫెన్స్. సో అది చేస్తూ ఉన్న మీరు అసలు ఎప్పుడు ఎలా ఇటువైపుకి మళ్ళారు? వృక్షాల గురించి ప్రేమ అవన్నీ మళ్ళీ ఎలా వచ్చాయి మీకు? ఫోటోగ్రఫీ ఒకటి నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఆల్మోస్ట్ 6th class నుంచి ఒక కెమెరా నాకు ఇచ్చారు, లక్కీలీ మై పేరెంట్స్. ఆ కెమెరా పట్టుకొని ఇంకా ఐ షుడ్ టేక్ పిక్చర్స్. మా ఫ్యామిలీలో ఏమైనా వెడ్డింగ్స్ అవుతాయి, బర్త్డేలు అవుతాయి, సో ఐ వుడ్ టేక్ పిక్చర్స్ అనమాట. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ స్టార్ట్ చేద్దామని 93 నుంచి ఐ వాజ్ గోయింగ్ టు టైగర్ జంగల్స్. మా కాలేజ్ ఫ్రెండ్స్తో పాటు కాన్హా అన్నీ వెళ్ళి టైగర్ చూడటము. సో అప్పటి నుంచి ఉంది అది. ఏంటంటే స్టార్ట్ చేస్తాక అవ్వలేదు. యూఎస్ వెళ్ళి 97లో, మళ్ళీ 2001లో వచ్చాక కెమెరా తీసుకొని, సో అప్పుడు ఈ ఫోటోగ్రఫీ త్రూ స్టార్టెడ్ గోయింగ్ టు జంగల్స్. సో దట్ వాజ్ ద నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ కమింగ్ క్లోజర్ టు నేచర్ అనమాట. సో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ వేస్. మనం నేచర్లో వెళ్ళి నేచర్ని అబ్జర్వ్ చేయటము. అంటే ఎక్స్ట్రీమ్ ఎలా అయిపోతుందంటే ఒక పర్టికులర్ ఫోటో కోసము ఓపిక్గా కూర్చొని బర్డ్ వస్తుంది, కామ్గా ఉండి, సో ఇట్ డెవలప్స్ లాట్స్ ఆఫ్ అదర్ థింగ్స్ ఇన్సైడ్. మనకి పేషెన్స్ వస్తుంది. సో ఆ ఫోకస్, సో దట్ ఇట్ వాజ్ వన్ స్టెప్ వాజ్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ బిఫోర్ కమింగ్ టు కన్జర్వేషన్. మీరు ఇప్పటి వరకు ఎన్ని స్టేట్స్లో మీ కార్యక్రమాలు నిర్వహించారండి? అంటే ఒక చెట్లు కొట్టేస్తున్నారు అనగానే మీకు ఫస్ట్ మిమ్మల్ని సంప్రదించే వాళ్ళు ఎవరు? ఫస్ట్ ఎలా మిమ్మల్ని సంప్రదించవచ్చు? చెప్పగానే మీరు ఎలా రియాక్ట్ అయ్యి ఏం చేస్తారు? అంటే ఒకటి ఫస్ట్ మెయిన్ థింగ్ అంటే నా ఫోన్ నంబర్ ఈజ్ అవైలబుల్ ఆన్లైన్. సో ఎవరన్నా చెట్టు షిఫ్ట్ చేయాలి, ఏదన్నా క్వశ్చన్ వేసినప్పుడు నా నంబరు కీప్స్ కమింగ్ అప్. అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆటోమేటిక్గా అయిపోయింది అనమాట. కానీ రకరకాల ఫోన్లు వస్తాయి. సో బేసిక్లీ ఫస్ట్ మోస్ట్ కేసెస్ ఫోన్ కాల్ వస్తుంది, ఇలా మాకు చెట్టు ఉంది, పడిపోయింది, లేకపోతే ఈ రోడ్ వైండింగ్ అవుతుంది, ఫోన్ కాల్తో స్టార్ట్ అవుతుంది. దెన్ ఇట్ ఈస్ ది డిఫరెంట్, అంటే ఒక ఇండివిజువలా, లేకపోతే ఒక ఆర్గనైజేషనా, లేదా ఒక ఎన్జిఓనా కాల్ చేసేది. డిపెండింగ్ ఆన్ దాట్ అటు సైడ్ ఏం పనో మారుతూ ఉంటుంది. ఇండివిజువల్ అంటే మాకు ఇంట్లో చెట్టు ఉంది, గోడ పడిపోతుంది, మీరు చెట్టు తీసుకెళ్తారా టైప్ ఫోన్లు వస్తాయి. లేదా ఈ చెట్టు పడిపోయింది మా సొసైటీ లోపల, కెన్ యూ హెల్ప్ అస్. ఇప్పుడు లేటెస్ట్గా అంటే ఆఫ్టర్ లాస్ట్ 1-2 years నుంచి డిపార్ట్మెంట్సే ఫోన్ చేస్తున్నారు. సో ఛత్తీస్గఢ్లో ఎన్హెచ్ఏఐ, మార్త్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, వీళ్ళు ముగ్గురు కలిసి, అంటే ఒక తెలిసిన కాంటాక్ట్ యాక్చువల్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డిఎఫ్ఓ, ఆయన ఫ్లైఓవర్ కడుతూ ఉంటే రాగి చెట్టు అడ్డం ఉంది. అక్కడ రాగి చెట్టుని కట్ చేయరు, భయపడతారు, అసలు ఎవరు ముట్టరు కూడా. సో ఈ చెట్టుని ట్రాన్స్లోకేట్ చేయాలని ఫోన్ చేశారు.
సో ఐ థాట్ ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. వాళ్ళకి మళ్ళీ ఏంటంటే ఇంట్రెస్ట్ కూడా, ఇప్పుడు ఆ ఆఫీసర్కి ఇంట్రెస్ట్ ఉందంటే నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఛత్తీస్గఢ్ వెళ్ళి ఈ 3 డిపార్ట్మెంట్స్కి ఒక చెట్టు ఎలా చేయాలో చూపించి వచ్చాను మొన్న. ఇట్ వాజ్ లైక్ 1 డే థింగ్. సో ఇలా రకరకాల ఫోన్ కాల్స్, ఆల్మోస్ట్ 7 స్టేట్స్ నుంచి స్లోగా పెరుగుతోంది. మూసీ నది ఒడ్డున ఒక చింత చెట్టు ఉంది. ఆ చింత చెట్టు గురించి మీరు చాలా ఆసక్తిగా దాని వెనకాల ఒక హిస్టరీ ఉందని కనుక్కున్నారు. అదేంటో మాకు తెలియజేయగలరు వాళ్ళు? వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీస్ ఇన్ హైదరాబాద్ అండి అది. అవునా? సో నేను బిగ్ ట్రీ క్వెస్ట్ అని చేసేటప్పుడు స్టార్ట్ అయింది ఆ చెట్టుతోని. ఆ చింత చెట్టు 1908లో మనకి మూసీ ఫ్లడ్స్ వచ్చాయి. ఒక 150 మంది ఆ చెట్టు పైన ఎక్కి కూర్చున్నారు ఫర్ 2 days. అంటే కాపాడుకుంటానికి. అంటే ఆ చెట్టు ఆల్మోస్ట్ పైదాకా వాటర్ వచ్చేసింది అనమాట. సో 2 రోజులు మునిగిపోకుండా వాళ్ళు కాపాడుకున్నారు. చెట్టు పైన కూర్చొని, అందులో అది చింత చెట్టు కాబట్టి అంటే అంత వెయిట్ ఆపగలుగుతుంది. చింత చెట్టు చాలా గట్టిది, పెరగటం చాలా స్లో పెరుగుతుంది అండ్ ఇట్స్ వెరీ స్ట్రాంగ్ అనమాట. సో 150 people ఈ చెట్టు పైన ఎలా కూర్చున్నారని అది ఊహిస్తేనే ఇట్ వాజ్ ఒక ఫీలింగ్. ఆ చెట్టు ఇవాళ కూడా ఉంది. కొన్ని సంవత్సరాలు ఆబ్వియస్లీ అందరూ దాన్ని చూసుంటారు, దేవుడు ప్రేజ్డ్ ఇట్, పేపర్లో వచ్చి ఉంటుంది ఆ రోజుల లోపల. స్లోగా మర్చిపోతారు. ఇప్పుడు ఆ స్టేజ్. చెట్టు ఉంది, ఎవరు తెలీదు, దాని వెనకాల దాని హిస్టరీ తెలియదు. దానిపైన చిన్న బోర్డు ఉంటుంది అంతే. దట్ వాజ్ ది స్టార్టింగ్ పాయింట్. నాకు బిగ్ ట్రీ క్వెస్ట్ అనేది దట్ వాజ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ ట్రీ. అది చేసి దెన్ ఐ రియలైజ్ అది ఇలాంటి చెట్లు ఎన్నో ఉన్నాయి కదా, లెట్స్ డూ వన్ ప్రోగ్రామ్ అని. అప్పుడు బిగ్ ట్రీ క్వెస్ట్. ఏంటండి బిగ్ ట్రీ క్వెస్ట్ అంటే ఏంటి అసలు? బిగ్ ట్రీ క్వెస్ట్ అంటే హిస్టరీ ఉన్న చెట్లు, లేదా సమ్ వెరీ వెరీ ఇంక్రెడిబుల్ స్టోరీస్ ఉన్న చెట్లు. వాటిని అంటే ఇలా స్టార్ట్ అవటం ఎలా అయిందంటే, ఇప్పుడు 2023లో నేను ఫుల్ టైం వర్క్ నుంచి ఇంకా బ్రేక్ తీసేసుకున్నాను. దాని నుంచి బ్రేక్ తీసుకొని ఒక 20-22 years నాన్ స్టాప్ పని చేశాను. ఇంకా లైఫ్ స్ట్రెస్సెస్, పిల్లలు సెట్ అయ్యారు. ఐ వాంటెడ్ టు టేక్ సమ్ టైమ్ అవుట్. కానీ ఉట్టి కూర్చోలేము. సరే ఏం చేద్దాము అని, నాకు డ్రైవింగ్ ఒకటి ఇష్టం. ప్రతి స్టేట్ ఓల్డెస్ట్ ట్రీ ఏంటి, లేదా ప్రతి స్టేట్లో బిగ్గెస్ట్ ట్రీ ఏంటి, అదేంటో ఒకసారి వెళ్ళి విజిట్ చేద్దాము పర్సనల్గా. 1 year టైం ఉంది కదా, విజిట్ చేసి లెట్ మీ సాటిస్ఫై మై సెల్ఫ్ దట్ ఐ హావ్ విజిటెడ్ దిస్ ట్రీ. మళ్ళీ చెట్టు ఉంటుందో తెలియదు, నేను ఉంటుందో తెలియదు అని అదొక దట్ వాజ్ ఎ థాట్. సరే మహారాష్ట్ర ఓల్డెస్ట్ ట్రీ అని వన్స్ గూగుల్ కొడతాం, వస్తుంది. దాంతోపాటు 2-3 వేరే చెట్లు కూడా రిజల్ట్స్ వస్తాయి. ఆటోమేటిక్గా అది ఏంటా అని చూస్తే ఇలాగా తెలంగాణస్ బిగ్గెస్ట్ ట్రీ దాంట్లో ఈ టామ్లిన్ ట్రీ కూడా వచ్చింది. బ్రహ్మాండమైన స్టోరీ, పిల్లలు మరియు స్టోరీ. స్లోగా ఎవ్రీ స్టేట్ బిగ్గెస్ట్ ట్రీ అంటూ ఏదో రిజల్ట్స్ రావటం, దాన్ని మళ్ళీ రిఫైన్ చేస్తూ కూర్చో. అంటే ఈ పాయింట్స్ అన్ని మ్యాప్ తీసి మ్యాప్ లోపల ఈ టామ్లిన్ ట్రీ, నా పిల్లల మర్రి ఇలా మార్క్ చేస్తూ స్టార్ట్ చేస్తాను. మన ఫోటోలు కూడా తీసుకున్నారా యాజ్ ఎ ఫోటోగ్రఫర్? అదే ఫొటోస్, వీడియోస్, దాన్ని బుక్ చేద్దామనే ఆలోచన. స్టోరీస్ ఎలా అంటే, ఒక చెట్టు పైన 100 పాములు, దే లివ్ ఇన్ దట్ ట్రీ. ఇప్పటికి ఎవరిని కాటేయలేదు. ఒక చెట్టు ఉంది, 100 కోట్లు. 100 కోట్ల చెట్టు ఏంటి, క్యూరియాసిటీ. సో ఈ క్యూరియాసిటీ, 100 పాములు ఎలా ఉంటాయి ఒక చెట్టు పైన, 2000 గబ్బిలాలు ఒక చెట్టు పైన ఉంటాయి. సో ఇలాగ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఒకటి. కొన్ని 100 రాంగ్స్, అంటే ఒక చెట్టు పైన 1000 మందిని ఉరి తీశారు. సో నా సెర్చ్ కూడా అలా మారుస్తూ వచ్చాను. కొంతమంది చెట్టుని పెళ్లి చేసుకుంటారు. సో అలాగా రకరకాల చెట్లది ఐ వాజ్ కలెక్టింగ్ డేటా చేస్తూ, దాని లొకేషన్ దొరికితే మ్యాప్ పైన పెట్టాం. అలా మ్యాప్ చేసి చలో లెట్స్ మీ గో అండ్ విజిట్ దీస్ ట్రీస్ అని ఈ బిగ్ ట్రీ క్వెస్ట్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాను. సో అలా ఒక పుస్తకాన్ని రాస్తున్నారు. ఎన్ని అయ్యాయండి ఇప్పటికే? 110 చెట్లు అయిపోయి. 110 చెట్లు మన దేశంలో. బయట దేశాల్లో 3 చెట్లు. ఎక్కడన్నా బయట కంట్రీకి వెళ్తే ఐ గో అండ్ విజిట్ దట్ కంట్రీస్ ఓల్డెస్ట్ ట్రీ. నాగర్ కర్నూల్లో ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక చెట్ని మీరు ప్రొటెక్ట్ చేశారని విన్నాం. దాన్ని చాలా కథలుగా అందరూ చెప్పుకున్నారని కూడా విన్నాం. అసలు ఆ కథ ఏంటి మాకు చెప్పండి. ఫోరం మాల్ దగ్గర మా టీం అందరం కలిసి 2 daysలో 100 trees షిఫ్ట్ చేసాం, కట్టవే చెట్లు. వాటిని తీసుకెళ్ళి మణికొండ గ్రేవ్ యార్డ్ దగ్గర పెట్టాము కొన్ని.
సో విజిట్ చేస్తానికి వెంట్ టు మణికొండ గ్రేవ్యార్డ్. అక్కడ ఉన్నప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అదే టైం సండే, వన్ ఆఫ్ ది సండేస్ ఇన్ జూలై. ఈనాడులో నాది సెంటర్ పేజ్లో స్టోరీ వచ్చింది. దాంట్లో నా ఫోన్ నెంబర్ కూడా వేసేసారు. సో కాల్ వచ్చింది ఒకటి. ఇట్ వాజ్ అ ప్రిన్సిపల్ ఆఫ్ అ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్, నాగర్ కర్నూల్, యశోద గారు. సో ఏమన్నారంటే, మా మొత్తం స్కూల్లో ఉన్న ఒకటే ఒక పనికొచ్చే చెట్టు చీమచింతకాయ చెట్టు అండి పడిపోయింది. 2 months అయింది, కానీ కొంచెం ఇంకా గ్రీన్గానే ఉంది, చెట్టు చచ్చిపోలేదు, బతికే ఉంది. మేనేజ్మెంట్ ఏమో కొట్టేద్దామంటున్నారు, తీసేద్దామంటున్నారు, ఏదో ఒకటి వచ్చి సేవ్ అవుద్దామని చెప్పి 2 months నుంచి కాపాడుతూ వచ్చాను చెట్టుని. ఇవాళ మీ స్టోరీ పేపర్లు చూసి మాకు హెల్ప్ చేయగలుగుతారా అన్నారు. ఒక సెకండ్ కూడా ఆలోచించలేదు. మేడం వస్తాము, విల్ సేవ్ ద ట్రీ ఫర్ యూ, డోంట్ వరీ అని. 8 మంది ఉన్నాము. ఐ సెడ్ వెళ్దామా మరి, టుమారో లెట్స్ గో టు నాగర్ కర్నూల్. వీళ్ళు అక్కడ ఏంటంటే క్రేన్ కూడా లేదు, చిన్న ఊరు. అందరు రెడీ అయిపోయారు. ఒక 8 మంది 2 కార్లు వేసుకొని వి వెంట. ఒక జేసీబీ ఒకటి దొరికింది. యశోద మేడంకి ఒక రిక్వెస్ట్ పెట్టాను, ఈ పని చేసేటప్పుడు మీ స్కూల్ పిల్లలందరూ చూడాలి, క్లాసెస్ మీరు ఆపేయాలి. సో వీక్ డేనే వస్తాము, పిల్లలు చూడాలి, వీ విల్ డూ ఇట్, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ది ఎక్స్పెన్సెస్ అని. నేను జేసీబీ అని అవసరం వస్తే నేనే పెడతాను, నో ప్రాబ్లం. షీ వాజ్ హ్యాపీ. మొత్తం ఒక 200 to 250 కిడ్స్ మొత్తం పెద్ద సర్కిల్ వేసి కూర్చొని చూస్తున్నారు. ఒక జేసీబీ 8 మంది, దాని ఒక 3 or 4 hours పట్టింది. మేము క్రేన్ లేదు, వేసి నుంచోబెట్టాం. July 28th. ఎందుకు గుర్తుందంటే, యశోద మేడము తర్వాత ఎవ్రీ July 28th దానికి ఒక రాఖీ ఫెస్టివల్ చేస్తాం. అండ్ షీ లేటర్ ఆన్ అవి ఏంటంటే ఇంకా 2 చెట్లు ట్రాన్స్లో కూడా ఆమెనే చేసింది. సో దట్ ఈస్ అంటే దానికంటే మంచి. మేము మళ్ళీ వెళ్ళి మనం విజిట్ చేసాం చెట్టుని, బ్రహ్మాండంగా ఉంది, మళ్ళీ కాయలు కాస్తుంది. ఆ స్కూల్ కాంపౌండ్ లో మిగతా చెట్లన్నీ యూక్లిప్టస్, పనికిరాని చెట్లు, 3 చెట్లు. సో పిల్లలు సో హ్యాపీ, మళ్ళీ కాయలు కాస్తున్నాయి, మళ్ళీ కాయలు కాస్తుంది. దట్ స్టోరీ ఈస్ బీన్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అంటే అది కష్టం కానే కాదు అసలు. బట్ వన్ షాట్ ఒక 200+ స్టూడెంట్స్కి ఇలా చేయొచ్చు అని ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళు పెద్దగా అయినప్పుడు గుర్తుంటుంది. దీస్ థింగ్స్ స్టే ఇన్ దర్ మెమరీస్. అందుకనే వాళ్ళందరినీ ఉండాలని చెప్పారా? సో వాళ్ళు వెళ్ళి దాంట్లో 10 మంది ఒక 10 చెట్లు సేవ్ చేస్తారు, హూ నోస్. సో దట్ వాస్ ది అండ్ ఇట్ ఎండెడ్ వెరీ వెల్. గోవాలో ఆరాంబోల్ అనే ప్లేస్లో అక్కడ మర్రి చెట్టు ఒకటి పడిపోతే మీరు దానికి ఆ బయాలజికల్ చెట్టుకి ఫిజిక్స్ ఫార్ములాస్ ఉపయోగించి మళ్ళీ దాన్ని స్థాపించారంటే లివ్ చేసేలా చేశారని విన్నాము. ఆ కథ చెప్పండి మాకు. ఇది కోవిడ్ టైంలో అయిందండి. ఇది కోవిడ్ టైంలో అగైన్ తుఫాన్ వచ్చి పెద్ద మర్రి చెట్టు మాస్ ఒక 120 టన్నులు ఉంటుంది, పడిపోయింది. ఇంటర్నెట్లో నా ఫోన్ నెంబర్ తీసుకొని వన్ ఆఫ్ ది లోకల్స్ కాల్ చేశారు, ఇలా చెట్టు పడిపోయింది, కెన్ యూ హెల్ప్ అస్ అని. నార్మల్లీ నేను ఫస్ట్ ఏం ట్రై చేస్తానంటే, అక్కడ లోకల్ క్రేన్ ఆపరేటర్ అని ఉంటే నాకు అప్పచెప్పండి. క్రేన్ అని పట్టుకొచ్చారు, బట్ క్రేన్ కెనాట్ రీచ్ దట్ స్పాట్. అదర్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్, ఫారినర్స్ ఎక్కువ ఉంటారు గోవా దగ్గర. ఇది సౌత్ గోవాలో ఆరంబోల్. అక్కడ ఎక్కువ ఫారినర్స్ ఆ ఏరియాలో ఉండేవారు. వాళ్ళందరూ ఈ చెట్టు కింద దే వుడ్ హ్యావ్ దీస్ డాన్స్, వెరీ ట్రెడిషనల్ డాన్స్ ఇవి. వన్ రీజన్ వై చెట్టు పడిపోయింది కూడా దానివల్లే. ఊడల్ని కింద రానివ్వరు, ఒక 500 మంది కూర్చునేవారంట దాని కింద. కానీ దీనిలో బ్యూటీ ఏంటంటే, ఈ ఫారినర్స్, రష్యన్స్, అమెరికన్స్, ఆస్ట్రేలియన్స్, యూరోపియన్స్ అందరు కలిసి కాంట్రిబ్యూట్ చేసి ఈ చెట్టుని సేవ్ చేద్దామని అమౌంట్ రేజ్ చేశారు. సో దాదాపు ఒక 3.5 lakhs ఎక్స్పెన్స్ ఉండే ఆ చెట్టుకి. దే ఆల్ రేజ్ ద మనీ. ఇప్పుడు ఆ చెట్టును సేవ్ చేయకపోతే వాట్ ఈస్ ద పాయింట్ ఇంత నేర్చుకొని. ఐ సెట్ సరే క్రేన్ కూడా రాలేదు కదా, నేనే వస్తాను, లెట్స్ ఫిగర్ ఇట్ అవుట్ అని వెళ్ళి 3 days పట్టింది ఆ చెట్టుని రివైవ్ చేస్తానికి. కానీ క్రేన్ లేదు, ఎక్స్కవేటర్ ఒకటి దొరికింది, 200 పొక్లీన్ అంటారు, 2 జేసీబీలు. చెట్టు పడిపోయాక ఏమవుతుందంటే, మళ్ళీ మనం నుంచోబెట్టినప్పుడు కొన్ని కొమ్మలు కట్ చేయాల్సి వస్తుంది, అదర్వైజ్ టాప్ పైన వెయిట్ ఎక్కువైపోయి మళ్ళీ పడిపోతుంది. వాళ్ళేమో లేదు కొమ్మలు ఉండాలి అని దేవర్ నాట్ లెటింగ్ మీ కట్ ది బ్రాంచెస్. మరి క్రేన్ కూడా లేదు, వీళ్ళు కొమ్మలు కట్ చేయట్లేదు అని ఫైనలీ వాళ్ళని కన్విన్స్ చేసి కొన్ని కొమ్మలు తగ్గించాము. ఆ గుంటని ఇంకా పెద్దగా తవ్వాము. తవ్వి
చెట్టు ఇలా గుంట ఎడ్జ్ పైన ఉందన్నమాట. ఉమ్, చెట్టు పైన ఇంకా శాండ్ ఐటమ్ మొదలు పెట్టాం. ఉమ్. వెయిట్ స్లోగా చెట్టు ఓ. స్టార్టెడ్ బ్యాలెన్స్ ఇటు. లేయడం. కానీ రిస్క్ వచ్చేసి ఒకసారి ఇటు పడిపోతుంది, పైన వెయిట్ సరిగా బ్యాలెన్స్ కొమ్మలు కదా ఇటు అటు ఉంటాయి, ఎటు వెయిట్ పెరుగుతుందో అది కూడా చూసుకోవాలి. ఇవన్నీ ఫిజిక్స్. సో మా ఫిజిక్స్ టీచరు విల్ బి సో హ్యాపీ, సాయి సుందర్రావు గారు. అలాగా వితౌట్ ఎ క్రేన్ ఒక 100 tons ఉన్న చెట్టుని 3 రోజుల్లో మళ్ళీ లేపి నుంచోబెట్టి యూఆర్ ఏబుల్ టు రివైవ్ ది ట్రీ. దాన్ని మళ్ళీ 1 year తర్వాత వెళ్ళి విజిట్ చేశాను. మొత్తం ఆకుల్ని ఇట్ వాజ్ ఆన్ ద వే. మీరు ఇలా చెట్ల కోసం వెళ్ళినప్పుడు మీరు అన్నట్టు గూగుల్లో ఎవరో రాసి పెట్టారు కాబట్టి మనం ఆ స్థలంకి వెళ్ళి వెళ్తాము. సో అలా రాసిన వాళ్ళంతా ప్రియులు అయి ఉంటారు కదా, ఇలా ఫ్యాన్స్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్ట్ చేయడానికి, లేకపోతే ఇష్టం ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు. సో అందులో కరెక్షన్స్ కూడా మీరు చేస్తూ ఉంటారా ఏమన్నా? లేదా మా వెబ్సైట్ పైన ఒక సపరేట్ పేజ్ ఉంటుంది, బిగ్ రిక్వెస్ట్. నా మ్యాప్ దానిలో ఉంటుంది. మ్యాప్ పైన మనం క్లిక్ చేసి ఆ చెట్టు సంబంధించిన ఫొటోస్, వీడియోస్, దాని చిన్న రైటప్. సో సపోజ్ మీరు రేపు పొద్దున్న రోడ్ ట్రిప్ వెళ్తున్నారు, చెట్లు అంటే ఇష్టం, మా వెబ్సైట్కి వచ్చి నేను ఇవాళ ఐఎమ్ గోయింగ్ టు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నాను బై రోడ్, దారిలో ఏమన్నా చెట్లు ఉన్నాయో చూసేది. ఇట్ విల్ షో ఈ రూట్ లోపల ఈ కొంచెం డివేట్ అవుతే ఈ చెట్టు ఉంది కొంచెం. అంటే ఒక్కొక్క చెట్టు బ్యూటిఫుల్ ట్రీస్ అండి. మనం ఏంటంటే వి జస్ట్ నాట్ మనం ఎఫర్టే పెట్టట్లేదు. అందరికీ చెట్లు ఇష్టం, అందరికీ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి. రేపు కాన్షియస్నెస్ కూడా చాలా పెరిగింది, అక్కడితో ఆగిపోతుంది. తర్వాత వీ హ్యావ్ టు గో అవుట్ అండ్ విజిట్ దీస్ ట్రీస్. ఇలాంటి ఒక్క చెట్టు వెస్టర్న్ కంట్రీస్లో ఉంటే వాళ్ళు, ఐ బీన్ టు జార్జియా, వాళ్ళ ఓల్డెస్ట్ ట్రీ చూసారు, 900 year old ట్రీ అని. దానికి మొత్తం పెద్ద హంగామా అనమాట. అంత బందోబస్తు చేసి టూరిస్ట్ అట్రాక్షన్ లాగా చేసేసి దాన్ని ఎక్కడెక్కడో దాని గురించి ఇన్ఫర్మేషన్ రాసి పెట్టి, సో వచ్చే టూరిస్ట్ని దేవర్ అట్రాక్టింగ్ టు దట్ ట్రీ. మన దగ్గర వాటికంటే ఎన్నో రెట్లు గొప్ప చెట్లు మన దగ్గర ఉన్నాయి. బీజాపూర్లో ఒక 885 సంవత్సరాల చింత చెట్టు రోడ్డు పక్కనే ఉంటుంది. ఒక టెంపుల్ ఉంది, చింత చెట్టు ఉంది. అండ్ అంత పెద్ద చింత చెట్టు నేను చూడలేదు, అంత పాతది కూడా. అది కర్ణాటక గవర్నమెంట్ హెరిటేజ్ ట్రీ అని డిక్లేర్ చేసిన చెట్టు. దాని పరిస్థితి అలా ఉంది. సో డిక్లేర్ చేయని చెట్లు అసలు ఇంకెవరు చూసేదే లేదు. సో ఈ గ్యాప్ని ఐ వాంట్ టు ఫిల్. హెరిటేజ్ ట్రీ అని డిక్లేర్ చేయటమే కాకుండా హెరిటేజ్ ట్రీకి ఒక ప్రోటోకాల్ ఉండాలి. ఎవ్రీ 3 months ఒక చెకప్ లాగానో సంబడి హ్యాస్ టు అటెండ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, సమ్ టెక్నికల్ పర్సన్. ఇప్పుడు కాన్పూర్లో 1857 మన రివోల్ట్ అయినప్పుడు ఫస్ట్ ఇండిపెండెన్స్కి, కాన్పూర్లో ఒక మర్రి చెట్టు పైన ఫస్ట్ సెట్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ని ఉరిదీశారు. 147 మందిని ఒకటే చెట్టు పైన. ఇప్పుడు ఆ చెట్టు లేదు. మన హిస్టరీలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీస్ అది. ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆ చెట్టు పైన వాళ్ళని ఉరిదీశారు. చెట్టు పడిపోయింది, అది లేదు. ఈ సంపద మంది మనం కాపాడుకోవట్లేదు. కొన్ని రోజులు అయితే ఇంకా ఏమున్నాయి కానీ పోతాయి. సో దట్ ఈస్ ది ఇంటెన్షన్. ఇప్పుడు బుక్ రాసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్ పెట్టి ఈ చెట్లని మీరు హెరిటేజ్ ట్రీస్ అట్లీస్ట్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ డిక్లేర్ చేసి దాని వెనుక ఒక కన్జర్వేషన్ ఎఫర్ట్, ఒక ప్రోటోకాల్, మెయింటెనెన్స్ ప్రోటోకాల్ కానివ్వండి, పుట్ సమ్ బాటనిస్ట్ పెట్టండి, ఎవరన్నా వాట్ ఎవర్ చేసి వాటిని, సో దట్ ద ట్రీ లివ్స్ లాంగర్. మహారాష్ట్ర తిప్పేశ్వర్లో పులులను సంరక్షించడానికి మీరు ఆ అడవినే దత్తత తీసుకున్నారట. దాని గురించి మాకు తెలియజేయండి. తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి చాలామంది అడవులకి విజిట్ చేస్తానికి వెళ్తారు, టూరిజం, వైల్డ్ లైఫ్ టూరిజం. సో నేను వెళ్ళేవాడిని. పెంచు, కానా, బాంధవ్గఢ్ అని, తడోబా అని. ఈ తిప్పేశ్వర్ అనే ఒక బోర్డు కనిపిస్తూ ఉండేది ఎప్పుడు బై రోడ్ వెళ్తుంటే. కానీ ప్రతిసారి ఏంటంటే వెళ్ళేటప్పుడు వెళ్ళే తొందర, వచ్చేటప్పుడు ఇంటికి వెళ్ళిపోయి తొందర. బోర్డు కనిపిస్తుంది, అరే తిప్పేశ్వర్ ఎప్పుడు వెళ్ళాలా అంతే. మరి వటా ఫౌండేషన్ పెట్టిన తర్వాత జంగల్ని అడాప్ట్ చేద్దామనే ఒక ఆలోచన వచ్చింది. సో మహారాష్ట్ర క్యాడర్లో శ్రీనివాస్ రెడ్డి గారు అని, అప్పుడు ఆయన CCF, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పెంచ్ జోన్ సార్ని, సార్ ఇలాగా ఐ వాంట్ టు అడాప్ట్ జంగల్ అండి అంటే, ఆయన 3 జంగల్స్ ఉన్నాయి, ఎక్కువ పెంచు, మాన్సింగ్ డియో అని, అక్కడ ఇంకొక చిన్న జంగల్,
తిప్పేశ్వర్ అని హీ టోల్డ్ మీ తిప్పేశ్వరు హైవేకి దగ్గర ఉంటుంది, హైదరాబాద్కి నియరెస్ట్, ప్లస్ ఎవరు లేరు అక్కడ. బట్ ఇట్స్ అ ఛాలెంజ్, ఎక్స్ట్రీమ్ వెదరు, డ్రై జంగల్, మన ఆదిలాబాద్ కంటే ఇంకా డ్రై, ఫార్మర్స్ సూసైడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. సో నాకు తర్వాత తెలిస్తే బ్లాక్ మెయిలింగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. సో ఇట్స్ నాట్ అ రెగ్యులర్ ప్లేస్ మనం వెళ్ళి ఏదో చేసేద్దామని. కానీ జంగల్ బాగుంటుంది, ఇది హైదరాబాద్కి దగ్గర అని అన్నారు. సరే వెళ్ళి చూద్దామని ఒకసారి అరౌండ్ నవంబర్ టైంలో వెళ్ళాం. మోస్ట్ ప్రిటియెస్ట్ టైం అదే తిప్పేశ్వర్కి, ఆ టైంకి వెళ్ళాను అనమాట. బ్యూటిఫుల్ జంగల్, చిన్నది, 148 స్క్వేర్ కిలోమీటర్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీనే, టైగర్ రిజర్వ్ కాదు. టైగర్ రిజర్వ్ అంటే 240 స్క్వేర్ కిలోమీటర్స్ పైన ఉంటే టైగర్ రిజర్వ్. ఎన్ని టైగర్స్ ఉన్నాయి లెక్క కాదు, ఏరియా వైజ్ అనమాట. అక్కడ గడ్డి ఆ సీజన్లో నవంబర్ ఆఫ్టర్ మాన్సూన్ మన 7 to 8 షేడ్స్ ఫాల్ కలర్స్ లాగా, వైట్, గ్రీన్, బ్రౌన్స్, అసలు కంప్లీట్ షేడ్స్, పెయింటింగ్స్ వేసినట్టు. ఎంత ప్రిటీ జంగల్. ఇమీడియట్లీ ఐ సెడ్ ఎస్ సార్, నేను ఇక్కడ పని చేయటం మొదలు పెడతాను. సో ఇనిషియలీ పేపర్ వర్క్, బట్ దెన్ రియలైజ్ పేపర్ వర్క్ ఈజ్ నాట్ పాసిబుల్. నాకు పేపర్ వర్క్ నాకు ఐ డోంట్ వాంట్ ఎనీ సర్టిఫికేట్ అండి. ఇఫ్ ఐఎమ్ అలౌడ్ టు డూ ద వర్క్ ఐ విల్ కాంప్లిమెంట్ ది డిపార్ట్మెంట్. అంటే ఇప్పుడు కొన్ని ఎలా ఉంటాయంటే డిపార్ట్మెంట్కి రెస్ట్రిక్షన్స్ కానీ ప్రొసీజరల్ డిలేస్ ఉంటాయి. మనము దాన్ని యానిమల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే అంత టైము ఉండవు కొన్ని ఇష్యూస్కి, ఇమీడియట్ యాక్షన్ కావాలి. సో ఐ ఫెల్ట్ ఐ కెన్ ఫిట్ ఇన్, అక్కడ నేను ఒక డిఫరెన్స్ తీసుకురాగలుగుతాను, వాళ్ళు చేసే పనిని కాంప్లిమెంట్ చేయటం. సో టుగెదర్ వీ కెన్ కన్వర్ట్ దిస్ జంగల్ ఇంటూ, అప్పుడే 2 విలేజెస్ని కూడా షిఫ్ట్ చేశారు. సో ఇట్ వాజ్ లైక్ అ నైస్ క్లీన్ స్లేట్. సో స్టార్టింగ్ ఏం చేశారంటే జాకెట్స్, షూస్, మొత్తం ఒక 100 మంది స్టాఫ్ ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ ఫౌండేషన్ అది, వీఆర్ నాట్ ఫండెడ్ ఫౌండేషన్ కాదు, వీడు సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకోము, ఏది తీసుకోము. నాకు చాతరైనంత వరకు ఐ వుడ్ డూ ఇట్ మై సెల్ఫ్. చెట్లు ఇనీషియల్ ట్రాన్స్లొకేషన్స్ కానివ్వండి, తిప్పేశ్వర్ చాలా మటుకు కూడా. తర్వాత కొన్ని ఫ్రెండ్స్ ఏమైనా పెద్ద వచ్చిందంటే ఐ వుడ్ ఆస్క్ సమ్ ఫ్రెండ్స్, కొంతమంది హెల్ప్ చేసేవారు. జాకెట్స్, షూస్ ఎవ్రీ 2 years. ఏంటంటే అక్కడ మాన్సూన్ సివియర్గా ఉంటుంది, వింటర్ చలి ఎక్కువ ఉంటుంది, 2.5 degrees వెళ్తుంది. ఆ టైంలో వాళ్ళు కంఫర్టబుల్గా పని చేయాలి. దట్ వాజ్ వన్. టార్చ్ లైట్స్, ఇలా చిన్నగా పెద్ద ఐటమ్స్ కావు కానీ మేక్స్ అక్కడ వాళ్ళకి కొంచెం దాంతో ఇంట్రెస్ట్ ఉంటుంది పనిలో కూడా. అలా చేస్తూ స్లోగా వాటర్ ట్యాంకర్, సమ్మర్ లోపల ఏమవుతుందంటే ఈ సోలార్ బేస్డ్ వాటర్ బాడీస్ ఉంటాయి, అప్పుడప్పుడు పంప్ పాడైపోతుంది. సరే ఒక వాటర్ ట్యాంకర్, అది నింపుకొని వెళ్ళి ఎందుకంటే యానిమల్స్కి వాటర్ ఇంపార్టెంట్, అది. దెన్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్, కొన్నిసార్లు నేనే ఐ వుడ్ గో విత్ ద టీమ్. నా దగ్గర కారు ఉండేది, జీప్ ఉండేది, వాళ్ళందరినీ ఎక్కిచ్చేసుకొని తీసుకెళ్తాం, అది కూడా ఒక సర్వీసే. సో వాళ్ళకి బండి వచ్చే వరకు సగం వాడికి కాలిపోతుంది. సో అలాగా ఇది చేస్తూ సేమ్ ఆ టైంలో జస్ట్ అడవి అనుకుని ఒక చిన్న ల్యాండ్ సేల్కి వచ్చింది. ఇది బాగానే ఉంది, వై నాట్ ఐ పుట్ అప్ చిన్న ఈకో రిట్రీట్ పెడదాము, హైదరాబాద్కి దగ్గర కదా. ఇప్పుడు తడోబా ఉంది, తడోబా ఇవాళ వెళ్ళి మనం ఒక టైగర్ చూడాలని వెళ్తే టైగర్ కనిపిస్తుంది, ఒక 80 బండ్లు ఉంటాయి, ఒక్కొక్క పైన ఒకటి పడిపోయి ఆ టైగర్ కోసం. మామూలు జూలో వెళ్ళి చూసుకోవటం బెటరు. సో నేను ఐ బీన్ త్రూ ఆల్ దట్ కాబట్టి ఆ థాట్ ప్రాసెస్ కూడా మారుతుంది. నాకు ఒక పీస్ఫుల్ జంగల్ కావాలి, టైగర్ లేకపోయినా పర్లేదు, బట్ ఐ వాంట్ దట్ పీస్. అలాగా చాలామంది ఉన్నారు నా ఫ్రెండ్స్కి, నా తెలిసిన సర్కిల్కి బాగుంటుంది, ఇట్స్ లైక్ గుడ్ అవుటింగ్ లాగా ఉంటుందని ఒక చిన్న ఈకో రిట్రీట్, ఫాక్స్టైల్ ఈకో రిట్రీట్ ఒక చిన్న రిసార్ట్ కూడా కట్టారు. అదర్ ఇంటెన్షన్ ఏంటంటే ఆ ఏరియాలో జాబ్స్ లేవన్నారు, 4 jobs క్రియేట్ చేద్దాం. జంగల్లో ఏమో ఈ పని ప్యూర్లీ వాటర్ ఫౌండేషన్. సమ్మర్ ఫిబ్రవరి ఎండ్ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోతుంది టిల్ ఆల్మోస్ట్ జూన్. ఈ వాటర్ బాడీస్ రోలు, జింకలు ఉంటాయి, అన్ని వాటర్ బాడీస్కి వెళ్ళి తాగు, అవి పర్టికులర్ టైప్ ఆఫ్ వాటర్ బాడీ దగ్గరికి వెళ్ళి తాగుతుంది. ఏంటా అంటే మళ్ళీ ఏంటి, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కూడా కొద్దిగా ఉంది ఇంకా, ఎగ్జిటింగ్. సో అబ్జర్వేషన్, అరే ఇక్కడికే వస్తాయి ఎందుకు జింకలు, టైగర్ రాదు ఎప్పుడు ఇక్కడికి. స్లోగా యూఆర్ రియలైజింగ్ దట్ సంథింగ్ ఏదో తేడా ఉంది. ఏంటి తేడా అని చూస్తే, జింకకి కావాల్సిన వాటర్ బాడీ 360 degrees ఏమి అడ్డం ఉండొద్దు,
దానికి మొత్తం క్లియర్ కనిపించాలి. మోస్ట్ వల్నరబుల్ టైం నీళ్ళు తాగేటప్పుడు తల కిందకు వచ్చేస్తుంది. సో అప్పుడు పులి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకు క్లియర్ వ్యూ ఉంటే ఒకటి చూస్తూ ఉంటుంది, 2 తాగుతూ ఉంటాయి. అలాగా పెద్ద పులికి నీడ్ ఉండాలి, షేడ్ ఉంటే అది మధ్యాహ్నం షేడ్లో వచ్చి వాటర్లో కూర్చుంటుంది. అది ఈ వాటర్ బాడీ రాదు. ఇది ఏంటి స్లోగా ఫోటోగ్రఫీ త్రూ నేర్చుకున్న టైగర్ ఫోటో అంటే అది అక్కడికి వెళ్తూ ఉంటుంది, వైల్డ్ బోరు ఇవేమో అంటే ఇక్కడికి వెళ్తూ ఉంటుంది అలా. బట్ దీని కనెక్షన్ ఎలా ఉంటుంది అంటే ఇది చాలామంది గమనించరు. సో ఈ వాటర్ బాడీలో వాటర్ అయిపోయిందంటే ఏమవుతుంది, ఈ జింకలకి నీరు ఉండదు. అక్కడ వెళ్ళాయంటే టైగర్ ఉంది. సో క్రిటికల్. ఇప్పుడు దీని పంప్ పాడైపోయింది, వీళ్ళు ఇండెంట్ పెడతారు, వచ్చేటప్పటికి వర్షాకాలం వచ్చేస్తుంది, ఈ లోపల జంతువులు చచ్చిపోతాయి. సో అక్కడ ఐ వుడ్ స్టెప్ ఇన్. సరే పంప్ ఏం పాడైంది, ఐ విల్ గివ్ ఇట్ ఫౌండేషన్ వైపు నుంచి ఐ వుడ్ ప్రొవైడ్ సోలార్ ప్యానెల్ కావచ్చు, దాని ఇన్వర్టర్ కావచ్చు, లేదా యాక్చువల్ పంపే కావచ్చు, వాట్ ఎవర్. సో ఇలాగా దట్ ఈస్ అక్కడ ఇది చేస్తూ చేస్తూ కంప్లీట్ లేక్ ఒకటి తవ్వించారు జంతువులకి. నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు. యానిమల్స్ ప్రే బేస్ పెరిగిందంటే టైగర్ ఆటోమేటిక్ పెరుగుతుంది. మనం టైగర్ని తీసుకొచ్చి వదలలేము, టైగర్ రావాలి, అప్పుడే ఉంటుంది అది. 2 టైగర్లు ఉండేవి ఇప్పుడు ఫస్ట్ మేము అడాప్ట్ చేసినప్పుడు, అవి కూడా పాసింగ్ టైగర్స్, దాని పిల్లలు పెడతానికి వచ్చేది, మళ్ళీ ఈ సీజన్లో ఒకసారి వెళ్ళిపోయేది. ఇప్పుడు 8 టైగర్లు రెసిడెంట్, అంటే పర్మనెంట్ సెటిల్ అయిపోయాయి అక్కడ. ఒక మేలు, ఒక 7 ఫీమేల్స్, వాటి పిల్లలు. ఆన్ అన్ యావరేజ్ ఎనీ ఇయర్ ఇప్పుడు 22 to 23 టైగర్స్ ఉన్నాయి. హైయెస్ట్ డెన్సిటీ ఇన్ ఇండియా. ఇది జంగల్లో సక్సెస్ స్టోరీ, హైలీ సక్సెస్ స్టోరీ. బయట నేను రిసార్ట్ పెట్టినప్పుడు దట్ వాజ్ ది ఫస్ట్ రిసార్ట్ ఇన్ ది ఎంటైర్ డిస్ట్రిక్ట్. అసలు రిసార్ట్ లేదు, 12 మందిని ఎంప్లాయ్ చేశాను ఫస్ట్. ఇవాళ దాదాపు 35 రిసార్ట్లు ఉన్నాయి అక్కడ కంప్లీట్ ఆ ఏరియాలో. ఒక 1500 ఫ్యామిలీస్ బతుకుతున్నారు. ఇటీవలే హైదరాబాద్ సమీపంలో ఉన్న ప్లేసెస్లో కొన్ని వేల చెట్లని కొట్టేస్తామని చాలా న్యూస్లో కూడా వచ్చింది. అసలు అది ఎక్కడ, ఏం జరుగుతోంది, దానికి మీరు ఏమన్నా చేస్తున్నారా? 12 lakh ట్రీస్ కట్ అవుతున్నాయని చెప్పి సో చాలా అడావిడ్ అయిపోయింది. అంటే దాంతో యాక్టివిజం కూడా చాలామంది ఆ ప్రాజెక్టు అసలు ఏంటి అని ఒక థాట్ చూస్తే ఇట్ ఈస్ మనకి నేషనల్ సెక్యూరిటీ. ఆ వికారాబాద్లో దామగుండం ఉన్న ప్లేసు పెనెన్సులాలో, ఇండియన్ పెనెన్సులాలో మధ్యలో ఉంటుంది. మీరు మ్యాప్ తీసి చూస్తే మ్యాప్ని చిన్నగా చేయండి సో దట్ ఇంకా ఎక్కువ కనిపించేటట్టు. మన ఇండియా, సౌత్ ఈస్ట్ ఏషియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అంటే ఇది ఆ లెవెల్లో ఆలోచించాల్సిన విషయం, అందుకు చెప్తున్నాను. చూస్తే ఆ పాయింట్ నుంచి 1/2 కిలోమీటర్ పొడుగు టవర్స్ పెడుతున్నారు. 1/2 కిలోమీటర్ పొడుగు అంటే 500 meters. 500 meters పైనుంచి సిగ్నల్, లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ పంపిస్తే సౌత్ చైనా సీలో ఉన్న సబ్మరీన్ మంది కమ్యూనికేషన్ వస్తుంది. కమ్యూనికేషన్ సిగ్నల్కి అంటే ఆ సిగ్నల్ని చాలామంది ఇంటర్ప్రిట్ చేయలేరు, ఎక్కడి నుంచి వస్తానని తెలియకుండా. వెరీ స్పెసిఫిక్ టు మన సబ్మరీన్. మన మధ్యలో బంగ్లాదేశ్ వాడు వీళ్ళు వైర్లు పెట్టేసి ఇంటానికి అవ్వదు అన్నమాట. దట్ ఈస్ ది ఇంపార్టెన్స్. ఇటువైపు ఆఫ్రికా అవతల వైపు కూడా as far as the globe సిగ్నల్స్ వెళ్తాయి. ఓకే. సో నేవీ ఏం చేస్తుందంటే ఆ స్పాట్ని ఐడెంటిఫైడ్ యాజ్ ది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ టవర్స్ పెట్టడానికి. ప్రాబ్లం వచ్చేసి ఈ 12 lakh ట్రీస్ అనేది కంపన్సేటరీ ప్లాంటేషన్ ఇస్ 11,70,000 ఎంతో. సో 12 lakh ఫిగర్ అక్కడి నుంచి వచ్చింది. కొట్టేసేది కాదు, పెట్టాల్సినవా? ఓ. సో నేను వెళ్ళినప్పుడు అయితే నాకు అన్ని పేపర్స్ చూపించండి, అసలు వాట్ ఈస్ ఇట్. పేపర్స్ అన్నీ నెగిటివ్ రాసాయి, 12 lakh ట్రీస్ కట్ అవుతుందని చెప్పారు. నేవీ ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు, బట్ ఐ వాంటెడ్ టు ఫైండ్ అవుట్ అసలు ఏంటి అని. సో ఐ వాచ్ అన్ని పేపర్లు చూపించారు. 2017లోనే గ్రామ సభ పర్మిషన్ నుంచి అన్నీ అయిపోయి ఉన్నాయి. ఇన్ని చెట్లు ఎఫెక్ట్ అవుతున్నాయి అని చెప్పి 898 ట్రీస్ ఫెల్లింగ్ పర్మిషన్ ఉంది వాళ్ళ దగ్గర. 3000 acres తీసుకుంటున్నారు. పర్ ఏకర్కి ఒక ఫిగర్ ఉంటుంది కంపన్సేటరీ ప్లాంటేషన్. అంటే ఇప్పుడు 3000 acres వీళ్ళు చెట్టు కొట్టేయట్లేదు, 3000 acres తీసుకుంటున్నారు. ఆ ఫిగర్ క్యాల్కులేట్ చేస్తే 11 lakhs
80,000 వరకు చెట్లు సాప్లింగ్స్ యాజ్ అ కంపల్సరీ ప్లాంటేషన్ చేయాల్సి వస్తుంది. దానికి నేవీ నుంచి ఒక 75 crores డిపార్ట్మెంట్కి ఇచ్చేసారు. నేవీ ఈస్ గివెన్ టు ది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 2017లోనే. సో నేను ఆలోచించింది ఏంటంటే ఇప్పుడు నేవీకి ఇది మొత్తం వేస్తే ఏమవుతుంది, వాళ్ళు ఏమన్నారంటే ఎక్కడైతే చెట్లు లేవో అక్కడే పెడుతున్నాం టవరు, స్టోన్ కావాలి మాకు, ఎక్కడ చెట్లు ఉన్నాయో వి నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్, అది యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. ఈ ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టి లో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ఉంటుంది, బట్ వెరీ 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 మినిమలిస్టిక్. దాని పబ్లిక్ని కాపాడటానికి ఇంత ప్లేస్ తీసుకుంటున్నాం టు కీప్ ఎవ్రీబడి అవే, సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో. ఇప్పుడు నేవీకి 3,000 ఎకరాలు ఇచ్చేస్తే నేవీ ఈజ్ గోయింగ్ టు కంప్లీట్లీ సెక్యూర్ ఇట్. మంచి జరుగుతుంది యాక్చువల్లీ. దాని తర్వాత హంటింగ్ అవుతుందా? అవ్వదు. చెట్లు కొట్టేయగలుగుతారా? లేదు. ల్యాండ్ ఆక్యుపై చేయగలుగుతారా? ప్లాంటేషన్ చేస్తానికి ఐఎమ్ రెడీ. సో ఆల్రెడీ ఒక 5,000 మొక్కలు నేను నాటాను అక్కడ ఆల్రెడీ త్రూ ది ఫౌండేషన్, నాట్ ఫండెడ్ బై ఎనీబడి. సో అది ఓన్లీ మీడియా సెన్సేషన్ అంటారు. మీడియా. అలాగే కంచె గచ్చిబౌలిది కూడా చాలా ఆందోళన జరిగింది ఈ మధ్య. సిటీకి మాత్రము ఇట్ ఈస్ ఇట్ వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ కార్బన్ సింక్. అంటే ఆ ఏరియా వల్ల మన సరౌండింగ్ గచ్చిబౌలి ఏరియా మొత్తానికి అదొక వెరీ వెరీ వైటల్ ప్లేస్, పార్ట్ ఆఫ్ ది యూనివర్సిటీ. ఓనర్షిప్ కూడా నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఓనర్షిప్. ఫోకస్ వచ్చేసి అక్కడ యానిమల్స్ ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, దాన్ని మనం కేబీఆర్ పార్క్ లాగా చేసి ఉంచేస్తే తరతరాలుగా ఇంకా ఇట్స్ గోయింగ్ టు డూ బెనిఫిట్ ఫర్ ది సిటీ అనే దట్ వాజ్ ది థాట్ ప్రాసెస్. వై పిఐఎల్ వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఇంకా ఆ థాట్ ప్రాసెస్ బ్లాక్ అయిపోయింది అండ్ ఆక్షన్ చేస్తున్నారు. డెవలప్మెంట్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు 30-40 years నుంచి హైదరాబాద్ డెవలప్ అవుతూ వచ్చింది డిఫరెంట్ స్పీడ్స్లో. ఇప్పుడు హైదరాబాద్ ఒక రీజనబుల్లీ డెవలప్డ్ ఏరియా అండ్ మంచి స్వింగ్లో ఉంది. ఈ లేఅవుట్ ఇక్కడ కాకపోయి అక్కడ చేసినా కంటిన్యూ అవుతుంది, డెవలప్మెంట్ ఆగదు. సో మా రిక్వెస్ట్ వాస్ టు రిటైన్ ఆ ఏరియాని మనము కేబీఆర్ లాగా చేసేసుకొని సిటీకి పర్మనెంట్గా ఉంచేస్తే బాగుంటుందనే థాట్ ఉండే. ఇండియన్ రోలర్ గ్రూప్స్ నుంచి మీరు మొత్తం ఆల్మోస్ట్ 2 నెలలలో ఆల్ ఓవర్ వరల్డ్ అన్ని దేశాలకు ఎందుకు తిరిగారు? మొత్తం 16 దేశాలకి. అసలు ఏంటి ఇండియన్ రోలర్స్ గ్రూప్ ఏంటి అసలు? సో 2014లో ఫస్ట్ టైం లే లద్దాఖ్కి డ్రైవ్ మీద వెళ్ళాం. నాకు డ్రైవింగ్ చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి, బైక్స్ కానివ్వండి, కార్ చాలా ఇష్టం. సో అక్కడ లే లద్దాఖ్ వెళ్ళినప్పుడు మా ఎమ్మటే ఇంకొక గ్రూపు కలిసారు వాళ్ళు, 2 లేడీస్, ఒక కపుల్, ఇంకొక అమ్మాయి. సుజల్ అని బాంబేలో ఉంటారు, ఇక్కడ మేధా అండ్ జోసెఫ్ అని హస్బెండ్ వైఫ్ హైదరాబాద్ బేస్డ్. సో వాళ్ళు యాక్చువల్గా మమ్మల్ని చూసి కలిసి ఒక థాట్ ఉంది మాకు, మీరు కూడా హైదరాబాద్, మమ్మల్ని చూసారు, వీళ్ళకి ఈక్వల్లీ పిచ్చి ఉన్నట్టు వీళ్ళకి కూడా అని, వాట్ ఎవర్ లైక్ మైండెడ్ పీపుల్ చెప్పారు. ఇలా అనుకున్నాము, మా వల్ల అవ్వలేదు, హైదరాబాద్ నుంచి మొరక్కో ఆఫ్రికా రోడ్ ట్రిప్ వెళ్దామని వయా మాస్కో. సో వాళ్ళు యాక్చువల్గా బాంబే నుంచి కాబట్టి ముంబై, మాస్కో, మొరక్కో అని అనుకున్నారు. హైదరాబాద్ మనం గట్టి కదా, మార్చేస్తాం. 5 minutesలో ఎస్ లెట్స్ డూ ఇట్ అన్నాము, హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేద్దాము అని. దీనికి ఒక సూటబుల్ పేరు ఏంటంటే అప్పుడు నేను ఇండియన్ రోలర్స్ అని సజెస్ట్. సో ఇండియన్స్ రోలర్స్, రోల్ ఆన్, పాలపిట్ట, ఇన్నో లేదు పాలపిట్ట, మన స్టేట్ బర్డ్, గుడ్ లక్ చార్మ్, అది ఇప్పుడు నక్క తోకలాగా పాలపిట్ట కూడా చాలా సన్నగా బాగుందని, కలర్స్ బ్యూటిఫుల్. కానీ దాంట్లో ఏం చేశానంటే ఐ సెడ్ ఫౌండేషన్ సేవ్ ద టైగర్ అనే ఒక కాన్సెప్ట్ని లెట్స్ స్ప్రెడ్ ఇట్. తెలంగాణ అప్పుడే ఫామ్ అయింది 2015 and 14లో. సో తెలంగాణ టీము సేవ్ ద టైగర్ అనే కాన్సెప్ట్తో వీఆర్ డూయింగ్ అ రోడ్ ట్రిప్ టు మొరక్కో. దట్ వాజ్ ది ఐడియా అండి. 16 కంట్రీలో అండ్ 23,000 kilometers ఇన్ 2 months. సో వెళ్ళాం 6 2 vehiclesలో. రకరకాల ఎక్స్పీరియన్స్ దాంట్లో, ఎవ్రీ కంట్రీ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇవాళ ఇక్కడికి వచ్చి ఎన్నో మంచి మంచి విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. మనస్ఫూర్తిగా చెప్పుకున్నాను. మనస్ఫూర్తిగానా? చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఉదయకృష్ణ గారు. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి.